విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఓ పంచే, నువ్వు ఊర్మిళ మేడం దగ్గరకు వెళ్ళి ఒకసారి సైంధవికి ఫోన్ చేయించు. అప్పుడు ఏ విషయం తెలుస్తుంది కదా. కరెక్టే దేవకి, నేను మేడం దగ్గరికి వెళ్ళి అలాగే ఫోన్ చేయిస్తాను. కానీ ఒక్క విషయం, నాకు యశోద కనపడగానే యశోదని పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాను. తను ఊ అనిందా సరే సరే, లేకపోతే బలవంతంగా తాళి కట్టేస్తాను. ఈ తొందరపాటే నీకొద్దని చెప్పేది. నీకింతకు ముందు కూడా చెప్పాను, తొందరపడి ఆ అమ్మాయి దృష్టిలో నువ్వు బ్యాడ్ అవ్వద్దు అని. మనమే నెమ్మదిగా ఆ అమ్మాయిని ట్యూన్ చేసుకోవాలి. ఆవేశం పనికిరాదురా. ఏ చిన్న పొరపాటు జరిగినా 1200 కోట్లు మనకు దూరం అయిపోతాయి. ఒకసారి ఆలోచించు. సరే దేవకి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అవును రానియా, నువ్వన్నట్టు ఆ సైంధవి యశోదని చంపేసి ఉంటే ఊర్మిళ మేడంకి ఫోన్ చేసి, దాన్ని మేడం నేను చంపేశాను, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఆ ఊర్మిళ ఆనందం తట్టుకోలేక ఖచ్చితంగా నీకు ఫోన్ చేసి నువ్వు చేయలేకపోయిన పని ఒక ఆడ చేసిందని ఖచ్చితంగా చెప్పుండేది. అలా నీకు కాల్ రాలేదన్నా, ఊర్మిళ నీకు చెప్పలేదన్నా అర్థమేంటి? ఆ యశోదకి ఏం కాలేదనే కదా. నిజమే దేవకి, నువ్వు చెప్తుంటే యశోద బతికే ఉందన్న ఆశ నాలో పెరుగుతుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి ఊర్మిళ మేడం దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకుంటాను. సరేరా, జాగ్రత్త. ఆ ఊరిలో పెద్ద జమీందారు కూతురివి నువ్వు. కొన్ని విషయాల్లో నువ్వెంత పంతంగా ఉంటావో నీ కొడుగ్గా నేను నీకంటే ఎక్కువ పంతంగా ఉంటాను. నువ్వు యశోదని ఇంటి కోడలుగా ఒప్పుకోకపోతే నా భార్యగా వేరొక ఇంట్లో అడుగు పెడుతుంది. గుర్తుపెట్టుకో. హరి, ఏమ్మా? నువ్వు యశోదకి ఫోన్ చేయి, రమ్మని చెప్పు. వద్దులేమ్మా, అసలే యశోద బాధలో ఉంది. తనను వదిలే. ఇంటికి పిలిచి మరీ తిట్టాల్సిన అవసరమే ఉంది చెప్పు. లేదురా, నేను యశోదతో మాట్లాడాలి. నిజంగా తనతో మాట్లాడాలనుకుంటున్నావు దాక్షాయిని? లేకపోతే హరివిటలన్నట్టు ఇంకా తిట్టడానికి ఏమైనా మిగులున్నాయా? లేదు, నేను యశోదతో మాట్లాడాలి. ఒకసారి రమ్మని చెప్పండి. నేను తనని తిట్టడానికి రమ్మనట్లేదు. నిజంగా నేను నమ్మమంటావా అమ్మా? నువ్వు ప్రేమగా మాట్లాడతానంటే యశోద రెక్కలు కట్టుకొని మరీ నీ ముందు వాలిపోతుందమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకో హరి, నేను మాట్లాడతాను అన్నాను, అంతేకాని నేను మాట్లాడినంత మాత్రాన మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని మాత్రం అనుకోకు. ముందు తనని నా దగ్గరికి రమ్మని చెప్పు. అలాగేనమ్మా, ఇప్పుడే చెప్తాను. స్పీకర్ ఆన్ చేయరా. మీరు ప్రస్తుతం కాల్ చేసిన నంబర్ అందుబాటులో లేదు. The number you are calling is not reachable. Please call again later. మీరు ప్రస్తుతం కాల్ చేసిన నంబర్ అందుబాటులో లేదు. యశోద ఫోన్ ఎందుకు కలవట్లేదురా?
అసలు తను ఎక్కడుంది? ఏదో హాస్టల్లో జాయిన్ అవుతానని చెప్పిందన్నావు కదరా? అవును నాన్న, తన ఫోన్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. తను ఎక్కడికి వెళ్ళననే నాతో చెప్పింది. చెప్పడం కాదు నాన్న, మాటిచ్చింది. అలాంటప్పుడు తను ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఎక్కడికి వెళ్లే ఛాన్స్ లేకపోతే మరి అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని ఎందుకు వస్తున్నట్టు? నాకు అదే టెన్షన్గా ఉందమ్మా. నేను వెంటనే యశోద్ దగ్గరికి వెళ్ళాలి. ఓ, హరి, రే హరి, హరి తినేసి వెళ్ళరా. వద్దమ్మా, యశోద్తో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇదేంటి ఫోన్ కట్ అవుతుంది? నో రిజిస్టర్డ్ నెట్వర్క్ అని వస్తుంది ఏంటి? ఫోన్ సిగ్నల్స్ కూడా లేవేంటి? సిస్టర్ చెప్పండి మేడం. ఏంటి ఇక్కడ సిగ్నల్స్ రావా? లేదు మేడం, మా హాస్పిటల్లో జామర్ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఫోన్ యూజ్ చేయడానికి వీల్లేదు. అదేంటి? ఎమర్జెన్సీ ఫోన్లో మాట్లాడుకోవాలంటే ఎలా? మాకు ఫోన్లో రావాలంటే ఎలా? అసలు ఇలాంటి రూల్ నేను ఎక్కడ చూడలేదే. మా హాస్పిటల్లో మాత్రం ఇలాంటి రూల్స్ చాలా ఉంటాయి. దానికి ఇష్టమైన వాళ్ళు మాత్రమే మా హాస్పిటల్లో ఉంటారు, లేదు అంటే వెళ్ళిపోవచ్చు. మీకు అంతగా ఫోన్ మాట్లాడుకోవాలని ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, అక్కడ జామర్ ఉండదు. ఓకే మేడం. సిస్టర్ చెప్పండి మ్యామ్. అలా సమాధానం చెప్పేసి వెళ్ళిపోతున్నారేంటి? సారీ మేడం. ఈ అమ్మాయి ఎవరు ఇంత అందంగా ఉంది? ఈ అమ్మాయిని శాంపిల్గా ఊర్మిళ మేడంకి అప్పగిస్తే నాకు ఖచ్చితంగా 50 లక్షలు ఇస్తుంది. ఏమైంది మేడం? ఏంటి ప్రాబ్లం? మేడం, ఇక్కడ సిగ్నల్స్ రావడం లేదు. ఎందుకు అంటే తను సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. చూడమ్మా, ఇక్కడ ఎక్కువ మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. సో వాళ్ళకి రేడియేషన్ ప్రాబ్లం రాకుండా హెల్దీ బేబీస్ పుట్టాలని మా హాస్పిటల్లో జామర్స్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్. కాకపోతే ఏదో ఒక విధంగా ఫోన్స్ యూజ్ చేస్తారని జామర్స్ పెట్టాల్సి వచ్చింది. ఇంతకీ నీ పేరేంటమ్మా? మహాలక్ష్మి మేడం. చాలా మంచి పేరు, నిజంగా మహాలక్ష్మిలా ఉన్నావు. మీకు అంతగా ఫోన్ మాట్లాడుకోవాలనుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పదండి, నేను చూపిస్తాను, రండి. ఎలాంటి పని అప్పగించినా చిటికలో చేసే సైంధవిని కూడా వాళ్ళు కనిపెట్టి సైంధవిని చావు బతుకుల్లోకి పడేశారంటే వాళ్ళు మామూలోళ్ళు కాదు. ఆ ఊరి నుంచి వచ్చేసిన యశోద ఎక్కడికి వెళ్ళింది? దాక్షాయినికి ఫోన్ చేస్తే ఇంటికి కూడా రాలేదు అని చెప్పింది. నా గెస్ కరెక్ట్ అయితే యశోద ఇక్కడికొచ్చి నీరజకి నా గురించి చెప్పడానికి ట్రై చేయాలి కదా. కానీ ఎందుకు అలా చేయలేదు? అసలు ఈ యశోద ఎక్కడున్నట్టు? మమ్మీ, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికెళ్తున్నాను నీరజ, చిన్న పనుంది. నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏ విషయం గురించి? పాప గురించి. పాప గురించా? ఏంటి నీరజ అది? అదేనమ్మా, పాప బర్త్డేని చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం కదా. అవును, నేనే చెప్పాను కదా చాలా గ్రాండ్గా చేద్దామని. ఇప్పుడేమైంది? గ్రాండ్గా చేద్దామమ్మా, కానీ మన ఇంట్లోనే చేద్దాం. మన ఇంట్లోనా? మహా అయితే ఒక 200-300 మందికి ఓకే, కానీ మినిమం 1000 మందిని పిలుద్దామనుకుంటున్నాను. మన ఇల్లు సరిపోదు, పెద్ద ఫంక్షన్ హాలే బుక్ చేద్దాం.
లేదమ్మా, సంజయ్ ఇంట్లోనే చేద్దామంటున్నాడు. అవునత్తయ్య, పెద్ద ఫంక్షన్ హాలేమొద్దు. ఎందుకు సంజయ్? అత్తయ్య, నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు మీరిచ్చిన పార్టీలో ఎంత గొడవైందో మీకు తెలియంది కాదు. అలాగే డాక్టర్స్ కాలనీలో జరిగిన రచ్చ మీరు మర్చిపోయారేమో కానీ మేమింకా మర్చిపోలేదు. మళ్ళీ అలాంటి గొడవలు రచ్చలు పాప బర్త్డే ఫంక్షన్ రోజు జరిగితే వేల మంది ముందు పరువు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అత్తయ్య. నా మనసుకెందుకో మళ్ళీ అలాంటిది ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ మంది గెస్ట్లని పిలవకూడదని డిసైడ్ అయ్యాను. లేదు సంజయ్, నేను ఎక్కువ మంది గెస్ట్లనే పిలుస్తాను. గ్రాండ్గా పాప బర్త్డే ఫంక్షన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సెలబ్రేట్ చేసే బాధ్యత నాది. మీరిద్దరూ అనవసరంగా ఏదో జరుగుతుంది అని భయపడకండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు లోపలికి వెళ్ళండి. సరే అత్తయ్య. సంజయ్కి ఏదో డౌట్ వచ్చినట్టుంది. నన్ను అడగడానికి మొహమాట పడుతున్నాడు. ఈ చిన్న చిన్న అనుమానాలే రేపొద్దున నన్ను నిలదీసేలాగా, నన్ను దొంగలా చూసేలాగా చేస్తాయి. ఆ రోజు రాకూడదు. నా కూతురు ముందు నేను దోషిలా నిలబడకూడదంటే ఆ యశోద చావాలే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా యశోద ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. యశోదకైనా కానీ వెళ్ళిన తర్వాత ఫోన్ చేయాలని తెలీదా? తన లొకేషన్ అయినా నాకు పెట్టుండొచ్చు కదా. ఒక్కోసారి యశోద ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందో అర్థం కాదు. అసలే అమ్మ మనసు మార్చుకొని యశోదని పిలవమని చెప్పింది. కరెక్ట్ టైంకి యశోద కనిపించడం లేదు. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యశోద ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? హరివిఠల్ ఇక్కడే ఉన్నాడంటే యశోద ఎక్కడుందో ఇతనికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. హాయ్ హరి బ్రో. హాయ్ సుబ్రాజ్ గారు. ఏంటి బ్రో, ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నావు? ఏం లేదు. ఏ, నాకు చెప్పకూడదా? అలాంటిదేం లేదు సుబ్రాజ్ గారు. యశోద ఇంట్లో ఉండకుండా హాస్టల్కి వెళ్ళిపోయిందని మా మేనకోడలు దిగులేసుకుంది హరి బ్రో. అత్త అత్త అనుకుంటూ ఎప్పుడు యశోద గురించి కలవరిస్తూ, ఎప్పుడు యశోదకి కబుర్లు చెబుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. అలాంటిది యశోద కనిపించకపోయేసరికి చాలా దిగులు పెట్టుకుంది. బ్రో, ఏదో తేడా కొడుతుంది బ్రో. చెప్పండి, అసలేం జరిగింది? యశోద ఎక్కడుంది? మీరు టెన్షన్ పడినంటే మీకు జరిగిందంతా చెప్తాను. చెప్పు బ్రో. నేను యశోద గతం తెలుసుకునే ప్రయత్నంలో మా ఊరికి వెళ్ళాం. ఆ వెళ్లే దారిలో ఏం జరిగిందంటే, హరి, నీకేమైనా కిరోసిన్ వాసన వస్తుందా? అమ్మాయి మమ్మల్ని చంపాలనుకుంది. ముఖ్యంగా యశోదని చంపాలనుకుందంటే ఖచ్చితంగా అమ్మాయి ఊర్మిళ మనిషే. ఆ విషయం అమ్మాయి దగ్గర క్లారిటీ తీసుకున్నాం. అవునా బ్రో? ఊర్మిళ అంతకు తెగించిందా? అవును బ్రో. యశోద ఎక్కడుంది? అయినా యశోదకేం కాలేదు కదా? యశోద ఆవేశంలో ఊర్మిళ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుంటాను, ఊర్మిళ గురించి అన్నీ బయట పెట్టేస్తానని
నా మాట కూడా వినకుండా ఊర్మిళ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తానంది. ఊర్మిళ హాస్పిటల్కా? అవును సుబ్రాజ్ గారు, ఇప్పుడేమో యశోదకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. అవును బ్రో, మా చెల్లి ఫోన్ చేసినా కలవట్లేదు, నేను ఫోన్ చేసినా కలవలేదు. కవరేజ్ ఏరియాలో లేరు అని వస్తుంది. సరే సుబ్రాజ్ గారు, నేను యశోదని వెతకడానికి వెళ్తున్నాను. యశోద గాని కనిపిస్తే నాకు ఒక మాట ఇన్ఫార్మ్ చేయండి. తప్పకుండా చేస్తాను. మీకు యశోద కనిపించినా తప్పకుండా నాకు ఫోన్ చేయండి. అలాగే హరి గారు. ఎందుకు యశోద పులి నోట్లో తలపెట్టావు? పొరపాటున నీ గురించి ఊర్మిళ మేడంకి తెలిస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. నీ మనసు మార్చుకుంటావని, హరి ప్రేమను ఒప్పుకుంటావని, ఈ ఇంటి కోడలుగా యశోదను అడుగు పెట్టనిస్తావని నేను అసలు అనుకోలేదు దాక్షాయిని. మొత్తానికి నీ మనసు మారింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం లేదండి. ఏమంటున్నావు దాక్షాయిని? నా కొడుకు నాకు దక్కడేమోనన్న భయంతోనే నా మనసును చంపుకుని వాడితో యశోదం తీసుకుని రమ్మని చెప్పాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి దాక్షాయిని? నువ్వెందుకని యశోద మాటల్ని నమ్మటం లేదు? నేను నమ్ముతానండి. నమ్మడానికి నాకెలాంటి ప్రాబ్లం లేదు. ఈరోజు యశోద ఏ తప్పు చెయ్యలేదని, ఏ తప్పు చెయ్యకుండానే తను తల్లయ్యిందని నేను నమ్మి వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత ఏదో ఒకరోజు ఆ యశోద ఎవరితోనూ తిరిగి కడుపు చేసుకుందని తెలిస్తే అప్పుడు మన ఇంటి పరువు ఏమవుతుందండి? పరువు తీసి పక్కన పెట్టండి. అప్పుడు నా కొడుకు తట్టుకోగలడా? నా కొడుకు మోసపోయానని అనుక్షణం బాధపడుతూనే ఉంటాడు. వాడు మంచితనంతో అటువైపు యశోదని వదులుకోలేక ఇటువైపు మోసపోయానని బాధపడుతూ ఉంటే వాణ్ణి చూస్తూ నేనెలా తట్టుకోగలను? మీరెలా తట్టుకుంటారు? ఏంటి దాక్షాయిని ఆ మాటలో? నా మాటలు అందరికీ నచ్చకపోవచ్చు, కానీ నేను మాట్లాడేది నిజం. నేను కీడించి మేలించే రకాన్ని. ఇలా మాట్లాడితేనే మీరు వినలేకపోతున్నారే. ఇదే జరిగితే మన పరిస్థితి ఏంటి, మన బిడ్డ పరిస్థితి ఏంటో ఆలోచించండి. నీ భయమే 100% నిజమవుతుంది. ఏమంటున్నావు ఊర్మిళ? నీకు వివరంగా చెప్పడానికే నేను ఇక్కడికొచ్చాను. ఇంతకీ హరి ఎక్కడా? అడుగుతుంది నిన్నే. హరి ఎక్కడున్నాడు? తెలీదు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారంటే అక్కడికి వెళ్ళాడంట. ఇన్ని రోజులకి ఊర్మిళకి నిజం చెప్పకుండా మంచి పని చేసావు దాక్షాయిని. అదే నువ్వు చెప్పి ఉంటే ఊర్మిళ ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళిపోయేది. కోర్టు తీర్పొచ్చిన తర్వాత నేను ఇంటికొచ్చి నిన్ను కలుద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. ఈ మధ్య ఆ యశోద వల్ల నా పనులన్నీ డిస్టర్బ్ అయిపోయాయి. అందుకే హెవీ వర్క్ వల్ల రాలేకపోయాను. ఇదిగో ఈ ఫైల్ చూడు. ఏంటిది? చూడు.
ఈ ఫైల్లో ఉన్న పిల్లలందరూ నేను పుట్టించిన వాళ్లే. పిల్లలు లేని తల్లిదండ్రులకి నాకున్న నాలెడ్జ్తో ప్రయోజకులయ్యే పిల్లల్ని పుట్టించాను. అందులో ఒకడు స్పోర్ట్స్లో రాణిస్తే ఇంకొకడు సైంటిస్టుగా ముందుకు దూసుకు వెళ్తాడు. ఒకడు హీరోనో ఒకడు పోలీసో అవుతాడు. దేశంలో ప్రయోజకులయ్యే పిల్లల కంటే ప్రయోజకులు అవ్వని పిల్లలు ఎంతమంది ఉన్నా ఏం లాభం? ఏ తల్లికైనా ఏ తండ్రికైనా తమ పిల్లలు ప్రయోజకులవ్వాలనుంటుంది. అటువంటి పిల్లల్ని నేను ఏరి కోరి సెలెక్ట్ చేసి మరీ పుట్టిస్తున్నాను. నేను చేసిన దానిలో తప్పే ఉంది. ఆ తల్లికి ఆ తండ్రికి తెలిసే నేను చేస్తున్నాను. ఇది అపార్థం చేసుకొని నేను చేసిందేదో పెద్ద నేరం అన్నట్టుగా ఆ యశోద కోర్టుని నీ కొడుకుని ఊర్లో అందరినీ నమ్మించాలని చూసింది. చివరికి నమ్మించింది, సక్సెస్ అయ్యింది. అయినా నేను నేరం చేస్తే ఇంత తొందరగా నేను బయటికెలా రాగలను? మీరేం మాట్లాడరేంటి? అంటే యశోద కోర్టులో చెప్పినవన్నీ అబద్ధాలంటావా ఊర్మిళ? అదే కదా నేను చెప్తున్నది. ఆ యశోద క్యారెక్టర్ మంచిది కాదు. ఏంటి వైశాలి, ఇంటికొచ్చావు? ఏం మాట్లాడాలి? శాంపిల్ గురించి మేడం. శాంపిలా? ఈరోజు మన హాస్పిటల్కి ఒక అమ్మాయి వచ్చి జాయిన్ అయ్యింది. ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి. ఆ అమ్మాయి ఫోటో ఉందా? ఉంది మేడం.